హలో ఫ్రెండ్స్! అన్నపూర్ణ అమ్మవారి అవతారం గురించి మీకు తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి శివపార్వతుల మధ్య ఒక చర్చ జరిగింది. శివుడు అన్నాడు, "ఈ లోకమంతా మాయే. ఆకలి, ఆహారం, శరీరం అన్నీ మాయే" అని. దీనికి పార్వతీదేవి అంది, "ఆహారం మాయ అయితే ఈ సృష్టి ఎలా నిలుస్తుంది?" శివుడు చిరునవ్వు నవ్వి, "అది కూడా మాయే" అని అన్నప్పుడు పార్వతీ అమ్మ కోపంతో కనిపించకుండా అయిపోయింది. ఆమె లేని వెంటనే సృష్టిలో అన్నం ఆగిపోయింది. భూమి ఎండిపోయింది. మొక్కలు ఎండిపోయాయి. జంతువులు, మనుషులు ఆకలితో విలవిలలాడారు. ఆహారం లేక జీవితం నిలవలేదని శివుడికి అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆయన పార్వతీదేవిని శరణు కోరాడు. దేవి కాశీలో అన్నపూర్ణాదేవిగా అవతరించింది. చేతిలో బంగారు పాత్ర, మరొక చేతిలో దండ, ముఖంతో తల్లి తనయైన కరుణ, ఆమె చేతుల నుంచి పంచిన ప్రతి గింజ జీవనానికి శక్తి, ప్రేమకు ప్రతీక అయింది. శివుడు కూడా భిక్షాటనగా ఆమె ముందుకు వచ్చి ఆహారం తీసుకుని నమస్కరించి ఇలా అన్నాడు, "ఆహారం అంటే నువ్వే, సృష్టికి శక్తి నువ్వే." అప్పటి నుంచి అన్నపూర్ణాదేవిని అన్నదాత, జీవరక్షిణిగా పూజించడం మొదలైంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.